హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించిపోయే సారీస్ వచ్చేసరికి అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా బాగుంది వీడియో అయితే మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఏం చెప్తున్నాము అనేది కూడా పూర్తిగా వినండి. సో చాలామంది వీడియోని ఇట్లా చూసేస్తారు కదా ట్రాక్ చేసి, అట్లా చేయొద్దు అండి. ఎందుకంటే మేము ఏం చెప్తున్నాం అనేది కూడా చాలామందికి తెలియట్లేదు. మీరు వీడియోలో చెప్పలేదు కదా అని అంటున్నారు. లేదు చెప్పాము అంటే వినట్లేదు అని అర్థం. సో అందుకని జాగ్రత్తగా అంటే ప్రైస్ గురించి అన్నీ అడుగుతున్నప్పుడు మాకు అర్థమైపోతుంది వినట్లేదు అని చెప్పి. సో అందుకనే వీడియోని ఎంత చెప్తున్నాము ప్రైస్ అనేది కూడా వినండి. సో వీటి కలర్స్ ఏంటి, కలర్ గురించి చెప్తాము, ఎట్లా వాష్ కేర్ అన్నీ క్లియర్గానే చెప్తున్నాము అట్లా అనమాట. సో అంతే, లైక్ చేసేసేయండి వీడియో చూస్తుంటారు కాబట్టి. ఇంకొకటి నాది వేరే ఛానల్ శ్రావణ్య వ్లాగ్స్ అని చెప్పి ఇంకొక ఛానల్ ఉంటుంది, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసేసేయండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే మనం ఈ శారీ తోటి చూద్దాము. ఫస్ట్ చక్కటి మంచి కలర్ అనమాట. ఇప్పుడైతే మంచిగా ట్రెండింగ్ అవుతున్న కలర్ కదా అండి ఇది. పర్పుల్, చక్కటి బ్రింజాల్ కలర్ అండి, చాలా బాగుంది. కొత్తగా ఉంది ప్యాటర్న్ అయితే, అసలు నాకైతే భలే నచ్చేసిందిలేండి. ఇట్లా మనకి ఈ ప్యారెట్ డిజైన్ ఉంది చూసారా, ఒక లైన్ అంతా గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు, ఇంకొక లైన్ అంతా మనకి సిల్వర్ కలర్ లైన్ తోటి వీవింగ్ లైన్ అనమాట. సో బార్డర్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కొంచెం మనం యాంటిక్ శారీస్ ఉంటాయి చూడండి, అట్లాంటి డిజైన్స్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వస్తున్నాయి చూసారా. ఇదంతాను బార్డర్ స్టైల్ అన్నీ ఒకప్పుడు శారీస్ ఉండే డిజైన్స్ అనమాట. చాలా బాగున్నది శారీ అయితే, కడితే అసలు ఎంత బాగుంటుందో. మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందండి, బాగుంది. పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, చక్కగా సిల్వర్ గోల్డ్ కలర్ మిక్సింగ్ వచ్చింది అనమాట, అంతా కూడాను బాగుంది. ఇది ముంగా సిల్క్ వచ్చింది అనమాట, ముంగా క్రేప్ యాక్చువల్లీ. సో పళ్ళు వచ్చేసరికి ఇట్లా, పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు ఇది విత్ టాజిల్స్ అనమాట. ఇట్లా కాంట్రాస్ట్ టాజిల్స్ ఎందుకు ఇచ్చారంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. ఎంత తెలుసా అండి, జస్ట్ 2400 ఓన్లీ. 2400కి అసలు మంచి గ్రాండ్గా కనిపిస్తుంది కదా అండి శారీ అయితే. నాకైతే పర్సనల్గా బాగా నచ్చేసాయి. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, చూసేద్దాము. హైట్ కూడా మంచి హైట్ వచ్చాయండి, ట్రాన్స్పరెంట్ లేదు. 48 వరకు అసలు చాలా పెద్దగా ఉంది, ఇక్కడ వరకు వచ్చేసింది నాకు. చాలా బాగుంది శారీ అయితే, మంచి తేలిగ్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా. ఎంతసేపు అయినా మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకొని ఉండొచ్చు. ఇది చూడండి మంచి కలర్, ఇది కూడాను వైన్ కలర్. దీనికి కూడా సేమ్ ఎల్లో కలర్ బ్లౌజే వచ్చేసింది. ఇవి బేస్ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ ప్యారెట్ డిజైన్ చూసారా, రెండు పక్షులు కలిపిలా నుంచున్నట్టు లైన్ మీద బాగా ఇచ్చారు. చాలా చాలా బాగుంది అసలు, ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇవి పిల్లలకి లెహెంగాస్ కూడా కుట్టించవచ్చు, చాలా బాగుంటాయి. సో ఇది ఎంత బాగుందో చూడండి. ఇట్లా సింగిల్ లేయర్ వేయచ్చు, లేదంటే స్టెప్స్ అన్నా పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే మనం శారీని యూజ్ చేయొచ్చు. సో ఇది పళ్ళు. 2 కలర్సే వచ్చాయండి ఇందులో, 2 కలర్స్ అసలు అద్దరిపోయాయి. ఇది బ్లౌజ్. బాగుంది కదా అండి, అసలు 2400 ఓన్లీ, దట్ టు ఫ్రీ షిప్పింగ్. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చింది. వాష్ కేర్ కూడా ఏమీ స్పెషల్గా ఏం అవసరం లేదు. ఈ శారీ చూడండి అసలు అద్దరిపోయింది. చక్కటి బెనారసి కడీ జార్జెట్ ఉంటుంది చూడండి, అలాంటి శారీయే, రెప్లికా అనమాట. భలే బాగుంది, మొత్తం బాందిని డిజైన్ తోటి, కంచి బార్డర్ తోటి. అసలు ఎంత బాగుందో చూసారా శారీ, భలే నిండుగా ఉందిలేండి, భలే తేలిగ్గా అనిపిస్తుంది. చక్కగా బాందిని వీవింగ్ అంతా కూడాను. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. పట్టడం, ఇరిటేషన్గా ఉండడం స్కిన్కి అట్లా ఏమీ లేదు. బార్డర్ స్టైల్ అంతా చాలా చాలా బాగుంది. ఇట్లా పింక్ ఆరెంజ్ కలర్ తోటి బాందిని డిజైన్, పైన వైపు కొంచెం చిన్న బార్డర్ వచ్చింది, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్, ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ తోటి హైలైట్ చేశారనమాట. సో నాకైతే అసలు పర్సనల్గా అద్దరిపోయింది అయితే. ప్యూర్ కడీ జార్జెట్లో ఉండే శారీ అనమాట ఇది. అలాంటి శారీ మనకి బడ్జెట్లో 3700 ఓన్లీ. 37కి అసలు చాలా బాగుంది. సో ఇది పళ్ళు, చక్కటి బాటిల్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, ఇట్లా పైపింగ్ కూడా వస్తుందండి. పైపింగ్ ఏంటి అంటే దీనికి ఇది ఇచ్చారనమాట. బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్, అసలు కాంబినేషన్ చాలా బాగుందండి. సో ఇది గ్రీన్ కలర్ తోటి చాలా బాగా ఇచ్చారు, అదిరిపోయింది కాంబినేషన్ అయితే, భలే తేలిగ్గా అనిపిస్తుందిలేండి. ఇది కూడా హైట్ చాలా పెద్ద హైటే వచ్చిందండి, 48 ఇంచెస్ హైట్ వచ్చింది.
ట్రాన్స్పరెంట్ లేదు, హాయిగా ఉంది. ఇంకొక శారీ చూడండి, అన్నీ చెప్పాను కదండి, ఒకటి మించి ఒకటి ఉన్నాయి. కలెక్షన్ అయితే అసలు అదిరిపోయింది. ఇది చూడండి, ఇది ఏంటంటే ప్యూర్ ఇది ఏదో ఫ్యాబ్రిక్ అన్నారబ్బా, మర్చిపోయిన. ఆర్గన్జాలోనే ఇంకా ఇంపోర్టెడ్ ఆర్గన్జా ఏదో చెప్పారండి వీవర్, నాకు కొత్తగా అనిపించింది. టిష్యూ మిక్స్ అయ్యి, టిష్యూ కూడా కాదు ఇది, యాక్చువల్లీ క్రష్డ్ లైట్ షిమ్మర్ లుక్ అట్లా అనమాట. అసలు మెరిసిపోతుంది శారీ అయితే. చక్కటి వైట్ కలర్ అనమాట, క్రీమ్ కలర్, క్రీమ్ వైట్ ఉంటుంది చూడండి. దాని మీద ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, బ్లాక్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ చేసిన వర్క్ అనమాట. అసలు భలే బాగుంది. ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట, ఇట్లా అప్లిక్ చేసినట్టు. ఎలిఫెంట్ ఇట్లా, ఎలిఫెంట్ లోపల ఎలిఫెంట్ ఉన్నట్టుంది చూసారా. ఎలిఫెంట్ ఫిగర్ చూసుకోండి ఎలా ఉంది అనేది. సో ఇలా వచ్చింది శారీ అంతా, ఇలాగే వస్తుంది అనమాట. అక్కడక్కడ దగ్గర దగ్గరగా వచ్చింది మనకి. కొంచెం క్రీమ్ కలర్ అనమాట, ప్యూర్ వైట్ అయితే కాదు. ఇది పళ్ళు, ఇంకా శారీ అంతా ఒకటే అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎలిఫెంట్ బ్లౌజ్. అసలు ఎంత బాగుందో చూడండి, అసలు భలే ఉందిలే. ఫ్యాబ్రిక్ అయితే అసలు తేలిగ్గా ఉంది, ప్యూర్ వచ్చింది ఇది కూడా ఫ్యాబ్రిక్. దీని ప్రైస్ వచ్చేసరికి 3800 ఓన్లీ. చాలా చాలా బాగుంది శారీ అయితే, అసలు మిస్ చేసుకోవద్దు అండి. హైట్ కూడా మంచి హైటే వచ్చాయి. ఇంకొక శారీ వచ్చేసరికి ఇది రీస్టాక్ అయ్యాను శారీ అనమాట. అంతకుముందు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఒక శారీ చూపించాను కదా, అందులో ఇంకొక కలర్ అనమాట. సో ఇది ఎవరో అడిగారు అండి నన్ను, ఆర్డర్ పెట్టండి తీసుకుంటాము డెఫినెట్గా అని చెప్పి అన్నారు. అయితే స్టాక్ అయితే వచ్చాయి. వాళ్ళని నేను మిస్ అయ్యానో, వాళ్ళు నన్ను మిస్ అయ్యారో మొత్తానికి. సో ఎవరు అడిగారో కూడా గుర్తులేదు నాకు, అందుకే వీడియోలో చెప్తున్నాను. స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ప్యూర్ చినాన్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 3200 ఓన్లీ. ఇట్లా మనకి ఫ్లోరల్స్ తోటి హైలైట్ అయ్యింది. ఇట్లా మనకి ఒక స్ట్రైప్ అంతా ఫ్లోరల్, ఒక ప్లెయిన్ సన్నటి జరీ చెక్స్ లైన్స్ వస్తాయి శారీ అంతా కూడాను. చాలా బాగుంది. ఇది పళ్ళు ఇలా వస్తుంది కదా అండి, పళ్ళు ఇది. దీనికి కుర్చీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇది ఆరెంజ్ కలర్ తోటి హైలైట్ చేశారనమాట. ఇలా ఇది ఆరెంజ్ కలర్ ప్లెయిన్ వచ్చి మళ్ళీ బార్డర్ వస్తుంది కిందన అట్లా బార్డర్ తోటి. శారీ ఏమో ఇట్లా ఫ్లోరల్స్ తోటి, అదే ఫ్లోరల్ ఇక్కడ మన పళ్ళుకి వస్తుంది అనమాట. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్, ప్యూర్ చినాన్ అండి, చాలా బాగుంది. కొత్త ప్యాటర్న్ అనమాట, ప్యూర్ ఫ్యాబ్రిక్. కొత్త ప్యాటర్న్ అంటే ఇన్ ది సెన్స్ లంగావని టైప్, హాఫ్ అండ్ హాఫ్ కదా, బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే నేను వేసుకున్న శారీ అనమాట. సో ఇది కూడా చక్కటి ముంగా సిల్క్, అంతకు ముందు కూడా చూపించాను. మంచిగా ఫీడ్బ్యాక్ వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ కూడాను. ఇట్లాగా ట్రై కలర్స్ తోటి బార్డర్ని హైలైట్ చేశారు, చాలా చాలా బాగున్నాయండి. 3 కలర్స్ బార్డర్ అనమాట, డార్క్ వైన్ కలర్ అండ్ మజంతా వైన్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి పింక్ షేడ్ అండ్ బ్లూ షేడ్ తోటి 3 షేడ్స్ తోటి హైలైట్ చేశారు శారీ. ఇదంతా చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ లైన్స్ అనమాట, ఇట్లా హారిజెంటల్ లైన్స్ వచ్చాయి. కడితే చాలా బాగుంటుందండి, మీరు సింగిల్ లేయర్ వేయచ్చు, లేదు అంటే ఇట్లా స్టెప్స్ పెట్టుకోవచ్చు. చాలా చక్కగా ఉంది శారీ అయితే. పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా ఇట్లాగే బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. మీకు బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లౌజ్, ఇది వచ్చింది అనమాట బ్లౌజ్. సేమ్ శారీనే ఇట్లా వచ్చింది బ్లౌజ్, బార్డర్ కలర్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి 2800 ఓన్లీ. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ అండి, చాలా బాగుంది ఈ కలర్ కూడాను. నాకైతే పర్సనల్గా అన్ని శారీస్ నచ్చేసాయి ఈ వీడియోలో. ఏ శారీ కట్టేసుకోవాలా అనిపించేసింది, కన్ఫ్యూజ్ అయిపోయాను కూడా అండి, నిజంగా అంత బాగున్నాయి. సో ఇది మంచి పిస్తా గ్రీన్, చాలా బాగుంది. ఇట్లా 3 కలర్స్ తోటి హైలైట్ చేశారు బార్డర్. ప్రతి కలరు చాలా బాగా సెట్ అయ్యాయి చూసారా. 3 కలర్స్ మనకి ఆడ్గా ఏం లేకుండా చక్కగా నీట్గా ఈ కలర్కి ఈ కలర్, ఈ కలర్కి ఈ కలర్ మ్యాచింగ్ అయ్యి చూడ్డానికి లుక్ వచ్చేసరికి అవుట్లుక్ ఇలా బాగా ఇచ్చారు, బాగుంది. పైన బార్డర్ ఏమో గ్రీన్ కలర్ బార్డర్, మంచి పిస్తా గ్రీన్ తోటి హైలైట్ అయ్యింది. సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది డార్క్ గ్రీన్ కలర్ తోటి బ్లౌజ్ వస్తుంది. 2800 ఓన్లీ. అంతే అండి, అయిపోయాయి. చక్కగా మీకు ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు.
ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.